హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక స్కాలర్షిప్ ప్రోగ్రామ్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది ఎవరికంటే ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం 10వ తరగతి పాస్ అయ్యి ఉండి ఎవరైతే హైయర్ స్టడీస్ చదువుకోవడానికి డబ్బుల పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటారో వాళ్ళకైతే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ మరియు ఆ పై చదువులకి ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా మీరు సంవత్సరానికి 10,000 నుంచి 75,000 రూపాయలు అయితే ఈ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కింద అయితే మీరు అమౌంట్ అయితే పొందవచ్చు. ఆ స్కాలర్షిప్ ఏంటంటే విద్యాదాన్ స్కాలర్షిప్ అన్నమాట. విద్యాదాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఇది మనకు సరోజిని దామోదరన్ ఫౌండేషన్ ద్వారా స్పాన్సర్ చేయబోతున్న ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ స్కీమ్ గురించి అయితే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముఖ్యంగా ఈ వీడియోలో మీకు ఆ స్కాలర్షిప్ కి ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు మరియు ఏ ఏ క్లాసులకి ఆ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇయర్లీ ఎంత స్కాలర్షిప్ ఇస్తారు, తర్వాత మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి మరియు ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి, అలాగే మీకు ఇంటర్మీడియట్ తర్వాత కూడా ఈ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉందా, అలాగే ఇతర డీటెయిల్స్ అయితే ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు చూడాల్సిందిగా కోరుచున్నాను అనమాట. ఇది మనకు విద్యాదాన్ స్కాలర్షిప్ అనేది సరోజిని దామోదరన్ ఫౌండేషన్ ద్వారా మనకు అందిస్తున్నారనమాట. దాదాపు 1999 నుంచి ఈ సరోజిని దామోదరన్ ఫౌండేషన్ అనేది ఈ స్కాలర్షిప్స్ అయితే అందిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాదాపు 30,000 మందికి పైగా ఈ స్కాలర్షిప్ ద్వారా ఎడ్యుకేషన్ అయితే కంటిన్యూ చేశారనమాట. అలాగే ప్రెజెంట్ కూడా దాదాపు 13,000 మంది స్టూడెంట్స్ అయితే ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ పొంది వాళ్ళ ఎడ్యుకేషన్ ని వాళ్ళ డ్రీమ్స్ ని అయితే అచీవ్ చేస్తున్నారు. ఈ ముఖ్యంగా ఫస్ట్ ఈ సరోజిని దామోదరన్ ఫౌండేషన్ గురించి అయితే కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. ఈ సరోజిని దామోదరన్ ఫౌండేషన్ అనేది ఏదైతే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకులు ఉన్నారో డాక్టర్ సిబులాల్ గారు ఉన్నారో ఆ సిబులాల్ గారు ఈ 1999లో కేరళలో ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ ని అయితే మనకు ప్రవేశపెట్టారనమాట. సరోజిని దామోదరన్ అనే వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు అనమాట. వాళ్ళ పేరు మీద ఈ ఫౌండేషన్ అయితే నెలకొల్పి రూరల్ ఏరియాస్ లో ఉన్న ఎంతో మంది స్టూడెంట్స్ ని ఒక మంచి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయిలో చేరడానికి ఈ స్కాలర్షిప్ ని అయితే అందిస్తున్నారనమాట. ఆ స్కాలర్షిప్ కి సంబంధించి మనకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము చూద్దాము. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అనమాట ఇది. అలాగే తెలంగాణ కూడా సేమ్ ఈ విధంగానే ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ అనేది మనకు దామోదరన్ ఫౌండేషన్ ద్వారా ఎడ్యుకేషన్ అయితే సపోర్ట్ చేయడానికి మెరిటీషియస్ స్టూడెంట్స్ కి అలాగే ఎకనామికలీ ఛాలెంజ్డ్ ఫ్యామిలీస్ కి అయితే ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ అయితే అందిస్తున్నారు. ఎవరైతే 10వ తరగతి పాస్ అయ్యి ఉంటారో వాళ్ళు దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. ఇందులో సెలక్షన్ ప్రాసెస్ వచ్చి మీకు ఎగ్జామ్ మరియు టెస్ట్ ఇంటర్వ్యూ అయితే రెండు ఉంటాయన్నమాట. ఈ ఎగ్జామ్ లో లేదా ఇంటర్వ్యూ అయితే రెండు వాటిలలో కండక్ట్ చేసి అందులో సెలెక్ట్ అయితే చేస్తారనమాట. దేశవ్యాప్తంగా దాదాపు 2,000కు పైన స్కాలర్షిప్స్ అయితే ఎవ్రీ ఇయర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ముందుగా ఇది కేరళలో అయితే స్టార్ట్ చేసి తర్వాత ఇతర రాష్ట్రాలు కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి దాదాపు 15కు పైన రాష్ట్రాలలో ఈ స్కాలర్షిప్స్ అయితే మనకు ఇస్తున్నారు అనమాట. ఇది ఎవరైతే 10th పాస్ అయ్యి మంచి మార్కులు పొంది ఉంటారో వాళ్ళైతే ఈ 2 years స్కాలర్షిప్స్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు తర్వాత ఎవరైతే ఆ ఇంటర్మీడియట్ లో మంచి పర్సెంటేజ్ పొంది అకాడమిక్ మంచి ఏదైతే ఇచ్చారంటే వాళ్ళ మంచి ఎఫర్ట్స్ అయితే ఇచ్చారంటే వాళ్ళకి తర్వాత డిగ్రీలలో కూడా డిగ్రీ మరియు బీటెక్ కానివ్వండి ఇతర పై చదువుల్లో కూడా ఈ ఫౌండేషన్ అనేది వాళ్ళకు తోడుగా ఉంటుందన్నమాట. ఏదైతే the selected students will be required to attend the mentoring
ప్రోగ్రామ్స్ ఫ్రమ్ ద ఫర్ ద ఫౌండేషన్. ఎవరైతే ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళు ఈ ఫౌండేషన్ లో మెంటరింగ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఎంత స్కాలర్షిప్స్ అని ఇస్తారనేది ఒకసారి అయితే చూద్దాము. మామూలుగా ఇంటర్మీడియట్ కి అయితే మీకు 10,000 రూపాయలు సంవత్సరానికి అయితే ఇస్తారనమాట. అంటే 2 సంవత్సరాలకు మీకు 20,000 రూపాయలు అయితే స్కాలర్షిప్స్ అయితే పొందొచ్చు మీరు. అలాగే 75,000 రూపాయల స్కాలర్షిప్ అయితే మీరు పొందేదానికి అవకాశం ఉంటుందన్నమాట. డిపెండింగ్ అపాన్ ద స్టేట్ అండ్ కోర్స్ అనమాట. మన ఇంటర్మీడియట్ తర్వాత మీరు చదివే బీటెక్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి, లేకుంటే ఇతర ఎంబీబీఎస్ కానివ్వండి, ఏ కోర్స్ అయినప్పటికీ తర్వాత మీరు చదివే స్టేట్ మరియు కోర్సును బట్టి మీకు 10,000 నుంచి 75,000 రూపాయలు స్కాలర్షిప్స్ అయితే మీకు ఎవ్రీ ఇయర్ అనేది మీకు అట్లే రెన్యూ అయితే చేస్తూ ఉంటారనమాట. ఇది ఎంత అమౌంట్ ఇస్తారనేది మీరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో వెబ్సైట్ లో డైరెక్ట్ గా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఎవరు కూడా వేరే స్టూడెంట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ స్టూడెంట్ ఏ ఇన్స్టిట్యూషన్ కూడా దీనికైతే అప్లై చేసుకోవడానికి ఉండదు. ఓన్లీ స్టూడెంట్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈ స్కాలర్షిప్స్ అమౌంట్స్ వచ్చి 11th అండ్ 12th గ్రేడ్స్ వాళ్ళకైతే ఇస్తారనమాట. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్ళకి 10,000 పర్ ఇయర్ ఇస్తారు. హూ కెన్ అప్లై అంటే ఎవరైతే 2 లక్షల లోపల ఇన్కమ్ కలిగి ఉంటారో, 2 లక్షల లోపల ఇన్కమ్, ఫ్యామిలీ ఇన్కమ్ 2 లక్షల లోపల కలిగి ఉంటారో వాళ్ళైతే ఈ స్కాలర్షిప్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో అనమాట. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఇంకొక దాంట్లో కండిషన్ ఏంటంటే వాళ్ళు మినిమం 90% మార్క్స్ అయితే పొంది ఉండాలన్నమాట. ఇక్కడ 90% అంటే మనకు 600కి 540 మార్కులకు పైన వచ్చిన వాళ్ళే దీనికైతే ఎలిజిబుల్ అవుతారనమాట. లేకంటే సిజిపిఏ 9 అయితే పొంది ఉండాలన్నమాట. గ్రేడ్ పాయింట్స్ ఉంటాయి కదా, ఆ గ్రేడ్ పాయింట్స్ 9 అయితే పొంది ఉండాలి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ లో. అలాగే ఎవరికైతే డిజేబిలిటీ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకైతే 7.5 సిజిపిఏ అయితే పొంది ఉంటే వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారనమాట. అంటే 75% మార్క్స్ అయితే పొంది ఉండాలన్నమాట ఈ స్కాలర్షిప్ కి వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలంటే. మరియు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇప్పుడైతే చూద్దాం మనము. ఎస్డిఎఫ్ విల్ షార్ట్ లిస్ట్ ద అప్లికెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఇన్ ద అప్లికేషన్ ఫామ్. ఏదైతే వాళ్ళు అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎక్కువ మార్కులు ఎవరికైతే పొంది ఉంటారో వాళ్ళకైతే ఈ సెలక్షన్ అయితే జరుగుతుందన్నమాట అప్లికేషన్ ఫామ్ లో. మరియు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వచ్చి ఒక ఆన్లైన్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అటెండ్ అయిన వాళ్ళు ఎవరికైతే ఎక్కువ మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తారో వాళ్ళకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అయితే ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. అలాగే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఒకసారి చూద్దాము. జూన్ 20 వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. అలాగే 5th జూలై వచ్చి మీకు స్క్రీనింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. 5వ తేదీ జూలై నెలలో 2026 సంవత్సరంలో మీకు స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. అలాగే 15th జూలై నుంచి 15th ఆగస్ట్ వరకు ఇంటర్వ్యూ అండ్ టెస్ట్ విల్ బి షెడ్యూల్డ్ అనమాట. During this time frame, exact date and location will be ఇంటిమేటెడ్ టు ఈచ్ ఆఫ్ ద షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యి ఉంటారో వాళ్ళకైతే ఇక్కడ 15th జూలై నుంచి 15th ఆగస్ట్ వరకు ఇంటర్వ్యూ లేదా టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తారు. మరియు దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అయితే కావాలన్నమాట. స్కాన్డ్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిక్వైర్డ్. 10th క్లాస్ మార్క్స్ లిస్ట్, ఒరిజినల్ మార్క్ లిస్ట్ అవైలబుల్ లేకనుంటే మీరు వెబ్సైట్ లో డౌన్లోడ్ చేసుకున్న డూప్లికేట్ మార్క్ లిస్ట్ అయినా సరిపోతుంది అనమాట. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. ఏదైతే రీసెంట్ గా తీసుకున్న తహసీల్దార్ గారి నుంచి తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేస్తారనమాట. రేషన్ కార్డ్ ని యాక్సెప్ట్ చేయరు. మరియు ఫోటోగ్రాఫ్ అయితే మీకు కావాల్సి ఉంటుంది అనమాట. మీ ఫోటో అయితే ఒకటి కావాల్సి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎనీ క్లారిఫికేషన్ మీకు ఏదైనా ఇందులో క్లారిఫికేషన్ కావాలంటే vidyadhan.andhra@sdf foundation.in
foundationindia.com అని ఇక్కడ మీకు మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ కి అయితే మీరు మెయిల్ అయితే చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ ఫోన్ నంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఈ ఫోన్ నంబర్స్ కి మీరు కాల్ చేసి ఏదైనా డౌట్స్ ఉన్నా ఈ స్కాలర్షిప్ మీద మీరు క్లారిఫికేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు అప్లై నౌ మీద మీరు క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయమని అడుగుతుంది అనమాట. అలాగే పాస్వర్డ్ ను కూడా సెట్ చేసుకోమని అడుగుతుంది. ఆ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ అయితే సెట్ చేసుకొని తర్వాత రిజిస్టర్ మీద మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీకు మెయిల్ ఐడి అనేది రావడం జరుగుతుంది. అలాగే నేను అప్లై చేసేటప్పుడు నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే మీరు ఏదైతే మెయిల్ ఐడి వాడుతుంటారో అలాగే మొబైల్ నంబర్ ఖచ్చితంగా వాడుతుంటారో టెంపరీగా కాకుండా పర్మనెంట్ గా అలాంటి మెయిల్ ఐడి మరియు అలాంటి ఫోన్ నంబర్ మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మీకు అన్ని కమ్యూనికేషన్స్ ఈ స్కాలర్షిప్ సంబంధించి మీకు మెయిల్ ఐడి మరియు మీ మొబైల్ ద్వారానే జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరు రెగ్యులర్ గా వాడే మొబైల్ నంబర్ మరియు మెయిల్ ఐడిని ఇక్కడ ఇచ్చి రిజిస్టర్ అయితే అవ్వాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత ఆల్రెడీ లాగ్డ్ ఇన్ మీద అయితే క్లిక్ చేశారంటే ఇక్కడ మీ మెయిల్ ఐడి అలాగే మీ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వచ్చు. తర్వాత అక్కడ అడిగే డీటెయిల్స్ మరియు అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేస్తే మీరు దీనికైతే రిజిస్టర్ అయితే అవుతారనమాట. తర్వాత మీకు షార్ట్ లిస్ట్ అనేది పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఆ షార్ట్ లిస్ట్ లో ఉన్న వాళ్ళకి జూలై 15 నుంచి ఆగస్ట్ 15వ తేదీ వరకు మనకు ఇంటర్వ్యూ మరియు టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కండక్ట్ చేసిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ అయిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. తర్వాత దీనికి సంబంధించి మనకు తెలుగులో కొన్ని ఒక నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. తెలుగులో సూచనలు అని చెప్పి దానికైతే ఇక్కడ మనం ఒకసారి గమనిద్దాం అనమాట. అదే సేమ్ ఇంగ్లీష్ లో చెప్పినదే ఇక్కడ విద్యాదాన్ ఉపకార వేతనాల సమాచారం అని మనకు ఇవ్వడం జరిగింది అనమాట. ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటారంటే మీకు 10th లో వచ్చిన ఎక్కువ మార్కుల్ని బేస్ చేసుకుని ఈ ఎస్ఎస్సి పూర్తి చేసిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అయితే అందజేస్తారనమాట. ఇప్పటి వరకు విద్యాదాన్ నుంచి దాదాపు 15 రాష్ట్రాలకు పైగా 15,000 మంది స్టూడెంట్స్ అయితే ఇప్పటి వరకు అయితే లబ్ధి పొందారు. మరియు 2 సంవత్సరాల వరకు ఈ స్కాలర్షిప్ అయితే ఇస్తారనమాట. తర్వాత మీకు కాల పరిమితి ఆధారంగా 10 నుంచి 75,000 రూపాయలు స్కాలర్షిప్ అయితే అందజేయడం జరుగుతుంది. ఏదైతే డిగ్రీ కానివ్వండి ఇతర బీటెక్ కోర్సులలో చేరే వాళ్ళకి. అలాగే భవిష్యత్తులో మీకు దిశానిర్దేశం కింద ఈ మెంటర్షిప్ కింద అయితే మీరు మెంటర్ గా వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఈ విద్యాదాన్ ఫౌండేషన్ లో. ఇక్కడ దయచేసి ఈ విద్యాదాన్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ 2026 పైన క్లిక్ చేసి మీరైతే వివరాలు అయితే చూడొచ్చు అనమాట. ఇక్కడ స్కాలర్షిప్ వివరాలని 11వ తరగతి మరియు 12వ తరగతి చదువుకున్నట్టుకు 10,000 అయితే స్కాలర్షిప్ రూపంలో మీ అకౌంట్ కి అయితే వేయడం జరుగుతుంది. ఎవరు అర్హులు అంటే 10th క్లాస్ లో 90% లేదా 9 CGPA పొందిన వారు, అలాగే దివ్యాంగులు అయితే 75% లేదా 7.5 CGPA పొందిన వాళ్ళు అయితే దీనికైతే ఎలిజిబుల్ అవుతారు. మరియు ఇన్కమ్ వచ్చి 2 లక్షల లోపల అయితే ఉండాలి. ఎంపిక విధానం వచ్చి మనకు విద్యార్థి చదువులో చూపిన ప్రతిభ మరియు అప్లికేషన్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆన్లైన్ ద్వారా పరీక్ష మరియు మౌఖిక పరీక్షకు అయితే పిలవడం జరుగుతుంది. దానికి సంబంధించి ఈమెయిల్ ద్వారా మీకు డీటెయిల్స్ అయితే తెలియజేస్తారు. అలాగే దరఖాస్తు చేయుటకు లాస్ట్ తేదీ వచ్చి 20 జూన్ 2026. అలాగే ఆన్లైన్ పరీక్ష వచ్చి 5th జూలై 2026 అనమాట. మీకు ఆన్లైన్ పరీక్ష తేదీలో జరుగుతుంది. మీకు ఎంపికైన విద్యార్థులకు ఖచ్చితమైన తేదీ, పరీక్ష సమయం మరియు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే వివరాలు లాంటివి మీకు మెయిల్ ద్వారా అయితే తెలియజేయడం జరుగుతుంది అనమాట. అవసరమైన పత్రాలు వచ్చి స్కాన్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 10th మార్క్స్ మెమో, ఫోటోగ్రాఫ్, అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్, ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ద్వారా సంప్రదించవచ్చు అనమాట. vidyadhan.andhra@sdffoundationindia.com లో. అంటే ఇక్కడ ఫోన్ నంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయితే ఈ ఫోన్ ద్వారా మీరు సంప్రదించవచ్చు. అలాగే ఆన్లైన్ ద్వారా ఎలా దరఖాస్తు చేసుకోవడం అంటే విద్యార్థి వ్యక్తిగతంగా తన సొంత ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి మరియు ఇతర ఇంటర్నెట్ వాళ్ళది కానివ్వండి లేకుంటే
వేరే మెయిల్ ఐడీలు మీసే వాళ్ళవి మెయిల్ ఐడీలు కానీ అనుమతించబడవు అనమాట. భవిష్యత్తులో ఎస్డిఎఫ్ నుంచి ఎటువంటి సమాచారం అయినా మీకు ఈమెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అయితే తెలియజేస్తారు. కాబట్టి మీకు సొంత మెయిల్ ఐడి లేకపోతే మీరు వెంటనే మెయిల్ ఐడిని అయితే ఓపెన్ చేసుకుని పాస్వర్డ్ అయితే గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ వివరాలు నమోదుకి క్రింది వివరాలు అయితే పొందుపరచవలసి ఉంటుంది అనమాట. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పాస్వర్డ్ మరియు మెయిల్ ఐడితో మీరైతే లాగిన్ అవ్వచ్చు అనమాట. అప్లై నౌ మీద అయితే క్లిక్ చేస్తే మీకు అకౌంట్ యాక్టివేషన్ కోసం ఒక మెయిల్ అయితే వెళ్తుంది. ఈ ఎంఐఎల్ఐని యాక్టివ్ అకౌంట్ యాక్టివేషన్ మెయిల్ ఓపెన్ చేసి యాక్టివేషన్ లింక్ మీద అయితే క్లిక్ చేస్తే మీకు విద్యాదాన్ హోమ్ పేజీ ఓపెన్ అయ్యి అకౌంట్ యాక్టివేటెడ్ అనే మెసేజ్ వస్తుంది. తర్వాత ఈమెయిల్ ఐడి మరియు విద్యాదాన్ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి స్టెప్ 2 లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత హెల్ప్ పైన క్లిక్ చేసి సూచనలు చదివి దాని ప్రకారం మీరైతే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు అనమాట. మీ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. మీ అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత మీకు ఎడిట్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అప్లికేషన్ వివరాలు మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేస్తే సబ్మిషన్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. అంతేకాకుండా మీ డాక్యుమెంట్స్ అండ్ పాస్పోర్ట్ సైజును అప్లోడ్ చేసిన తర్వాతనే మీ అప్లికేషన్ అయితే అంగీకరించడం జరుగుతుంది. దయచేసి మీ ఈమెయిల్ ఐడిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎందుకంటే ఎస్డిఎఫ్ ప్రతి సమాచారం ఈమెయిల్ ద్వారానే తెలియజేయబడుతుంది అనమాట. అలాగే విద్యార్థులు నేరుగా ప్లే స్టోర్ లోని దాని యాప్ ద్వారా కూడా ఈ ఉచితంగా అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరికి కూడా అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఇది ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ కి సంబంధించిన పూర్తి వివరాలు అనమాట. ఎవరైతే పేద విద్యార్థులు 10th చదివి ఉండి మంచి మార్కులు పొంది హైయర్ ఎడ్యుకేషన్ చదవడానికి మనకు ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకైతే ఈ విద్యాదాన్ స్కాలర్షిప్ ఎంతగానో అయితే ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే ఇతరులకైతే ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నన్ను ఫాలో అవుతూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.